అవకాశం కల్పించాలా వద్దా? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల ఆలోచన, రివ్యూ పిటిషన్ వేసే అంశంపైన చర్చలు, త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ రాసేందుకు 2011కు ముందు చేరిన టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అన్న దానిపై ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 2 పర్యాయాలు టెట్ నిర్వహిస్తుంది. ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహించేందుకు ప్రకటన ఇవ్వబోతోంది. జనవరిలో డిఎస్సి ప్రకటన ఉన్నందున ఈలోపు టెట్ను పూర్తి చేయాలని భావిస్తుంది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించింది. అప్పటి నుండి 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలని, పదోన్నతి పొందాలన్నా పాస్ కావాలని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ స్కాన్ నకిలీ మద్యం ఆరోపణలు వెల్లువెత్తడంతో విధిలేని పరిస్థితిలో మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం 16 నెలలుగా క్యూఆర్ కోడ్ స్కాన్ లేకుండా మద్యం అమ్మకాలు జరిపినట్టు ప్రభుత్వం ఒప్పుకోలు. టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం షాపుల యజమానులు ఈ విధానాన్ని అమలు చేస్తారా? ప్రజలు మద్యం ప్రియుల్లో సందేహాలు. పల్లెల్లో పుట్టగొడుగుల్లో విస్తరించిన బెల్ట్ షాపుల అమ్మకాలపై ప్రభుత్వం మౌనం. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రతి మద్యం బాటిలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విక్రయం. ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది అనేది $1 మిలియన్ ప్రశ్న అంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే